గ్యాప్ లేకుండా సినిమాలు చేయటంలో ప్రభాసే అందరికీ రోల్ మోడల్. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఓన్ చేసుకున్నాడు రామ్ చరణ్. గేమ్ చేంజర్ కోసం 2 ఏళ్లు వెచ్చించిన తను నెక్స్ట్ ప్రాజెక్ట్స్ని మాత్రం షార్ట్ గ్యాప్లో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. మరి గ్లోబల్ స్టార్ ముందున్న నవో బిఫోర్ ఛాన్స్ తన కెరీర్కి గేమ్ చేంజర్ అవుతుందా? హావెలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త ఏడాదిలో నెవర్ బిఫోర్ ప్లానింగ్ అప్లై చేస్తున్నాడు. సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్ అవుతోంది. మరొక పక్క బుచ్చిబాబు డైరెక్షన్ లో RC16 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత సుకుమార్ తో సినిమా చేయడానికి గ్లోబల్ స్టార్ లైన్ క్లియర్ చేసుకున్నాడు. పుష్ప 2 తరువాత సుకుమార్ డైరెక్ట్ చేసే ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. సుకుమార్ తో రామ్ చరణ్ రంగస్థలం సినిమా చేశాడు. 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అప్పటి వరకు చరణ్ ని అందరూ ఒకలా చూపిస్తే సుకుమార్ మరోలా చూపించాడు. దీంతో చెర్రీ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. RRR తో తన స్టామినా మరోసారి ప్రూవ్ అయింది. చరణ్ ని ఎంత సానబడితే అంత పదునైన కత్తిలా మారతాడని అర్థమైంది. పుష్ప 2 తరువాత సుకుమార్ డైరెక్షన్ లో చరణ్ సినిమా అంటే అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో చెర్రీ మార్కెట్ బీభత్సంగా పెరుగుతుంది. పొంగల్ బరిలో దిగుతున్న గేమ్ చేంజర్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో మ్యాజిక్ చేస్తే గ్లోబల్ స్టార్ కి తిరుగుండదు. మరి ఈ నెవర్ బిఫోర్ ఛాన్స్ ని మెగా పవర్ స్టార్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.